పిల్లరా, మనకి రాజభవనానికి వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది అని అనుకోండి. జస్ట్ మీరు ఊహించుకోండి. రాజును కలవాలంటే ముందుగా మనము తనకి చాలా విధి విధానాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని ఆయన కలవడానికి మనం వెళ్తున్నాం అనుకోండి. వెళ్ళేటప్పుడు మనము ప్రధాన ద్వారం గుండా, మెయిన్ గేట్ గుండా వెళ్ళకుండా గోడ దూకి వెళ్ళడానికి ప్రయత్నించాం అనుకోండి. ఎలా ఉంటుంది? వెంటనే వచ్చి పట్టుకుంటారు, శిక్షిస్తారు, లేదా తీసుకెళ్తారు అక్కడ నుంచి కదా. అంటే ఒక మెయిన్ డోర్ ఉంటుంది, ఆ మెయిన్ డోర్ గుండానే మనం వెళ్ళాలి. అంటే ఆ ఆ యొక్క మెయిన్ డోర్ గుండా వెళ్తున్నప్పుడు, వెళ్తున్న లోపలికి వచ్చినప్పుడు వెల్కమ్ టేబుల్ ఉంటుంది. ఆ వెల్కమ్ టేబుల్ దగ్గర కొంత నిలబడి వాళ్ళు మనం ఆహ్వానిస్తారు. తర్వాత అక్కడ మంచిగా కూర్చునబెట్టి మనకు కొన్ని రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి, స్నాక్స్, టీ అవన్నీ ఇచ్చి కూడా మనం మంచిగా అక్కడ కూర్చునబెట్టి రాజును కలవడానికి మనను సిద్ధపరుస్తూ ఉంటారు. సో మనము ఈ విధంగా ఫాలో అయితే చాలా ప్రశాంతంగా, గౌరవంగా మనము ఆయన కలవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గురించి మనం గుడారాన్ని గురించి, అంటే గుడారం అంటే దేవుణ్ణి కలిసేటువంటి ప్రదేశం పాత నిబంధనలో, దాని గురించి మనం ఆలోచించినట్టయితే గుడారమునకు కూడా ఒకే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము గుండా మాత్రమే వెళ్ళాలి. అయితే ఆ ద్వారం గుండా వెళ్తున్న సమయంలో, ఆ యొక్క గుడారంలో ఎంట్రీ అవుతున్న సమయంలో ముందుగా పక్కన ఒక మంచి వెల్కమ్ టేబుల్ ఉండి, రండి రండి, స్వాగతం, మీకు స్నాక్స్ ఉన్నాయి, రిఫ్రెష్మెంట్ టేబుల్ ఉంది, మంచిగా కూర్చోండి, రిలాక్స్గా ఉండి, తర్వాత మీరు దేవుణ్ణి చూడడానికి ఆ యొక్క దాంట్లోనికి వెళ్ళండి, గుడారం లోపలికి వెళ్ళండి అని చెప్పడానికి లేదండి. అక్కడ జస్ట్ గుడారం ఎంట్రీ అవుతున్న మార్గ మధ్యలోనే, జస్ట్ ఎంట్రీ అవుతున్న ముందు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర వాసన వస్తుంది, ఆ బలుల యొక్క వాసన. అదేవిధంగా ఆ యొక్క బలిపీఠం మీద నిప్పు ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉంటుంది. ఎంట్రీ అయిన వెంటనే ఆ బలిపీఠం మనకి బగబగ మండుతూ ఉంటుంది, మంట. సో అది మనకి ఏం తెలియజేస్తుందంటే, నిజంగా పాపులమైన మనం దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్త పడి వెళ్ళాలి. పాపులమైన మనం గుడారంలోనికి మనం లోపలికి వెళ్ళాలంటే మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం జరగాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆ బలిపీఠం అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు మనం వాక్యంలో ఆ బలిపీఠాన్ని గురించి చూడబోతున్నాం. అయితే ఈ బలిపీఠము దేవుడు ఎందుకు ఏర్పరిచాడు గుడారంలో? దీని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటి? ఈ బలిపీఠము సిలువకు ఏ విధంగా సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని గురించి ఈరోజు మనం వాక్యంలో మనం చూడబోతున్నాం. అయితే ఈ యొక్క ప్రసంగం ద్వారా నా యొక్క ఆశ ఏమిటంటే, గుడారము, దేవుడు భౌతికమైనటువంటి గుడారమును కానీ, బలిపీఠమును కానీ, బల్లను కానీ, ఆ యొక్క దీపవృక్షమును కానీ, ఇవన్నీ దేవుడు ఏదో అర్థం లేకుండా, ఉద్దేశం లేకుండా అవన్నీ ఏర్పరచలేదండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే దేవుడు ఏర్పరిచిన ప్రతి ఒక్క వస్తువు కూడా అది పరలోకానికి ఛాయగా ఉన్నది అనే విషయాన్ని గురించి మనం గమనించాం. అందుకనే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి బలిపీఠము కానీ, ఆవరణము కానీ ఏదో మామూలు విషయం కాదండి. అవి కూడా పరలోకమునకు ఛాయగా ఉన్నాయి. ఒక గంభీరమైన సత్యాన్ని అవి కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకొని, మనము నిజముగా ఆ బలిపీఠము సిలువకు ఏ విధంగా సాదృశ్యంగా ఉందో తెలుసుకొని మరి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని, సిలువ వైపుకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు నేను మీకు బోధిస్తున్నానండి. చూడండి, నిర్గమకాండము 27వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు. నిర్గమకాండము 27వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు ఈరోజు మనం వాక్యాన్ని చూడబోతున్నామండి. అయితే ఇంతవరకు మనము గుడారంలో అన్ని చూసాం. ఈ యొక్క తెరల గురించి, అదేవిధంగా ఆ యొక్క రొట్టెల బల్ల గురించి, అక్కడ ఉన్న దీపవృక్షముల గురించి, అన్నిటి గురించి డీటెయిల్గా ఇది ఒక గడిచిన అధ్యాయాల్లో చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం బలిపీఠముల గురించి, ఆవరణం గురించి ఈ యొక్క వచన భాగాల్లో మనం చూడబోతున్నామండి. అయితే ఈ యొక్క 1 నుంచి 19 వచనాల వరకు మనం చూసినట్లయితే 2 విషయాలు మనం చూడబోతున్నాం. మొదటిది ఇత్తడి బలిపీఠం గురించి చూడబోతున్నాం. రెండవది ఆవరణము లేదా ప్రకారము, వాటి గురించి మనము చూడబోతున్నాం. చూడండి, మొదటిది ఇత్తడి బలిపీఠము. ఇది 1 నుంచి 8 వచనాల్లో మనం చూస్తామండి. 1 నుంచి 8 వచనాలు చూడండి. మీ బైబిల్స్ ఉన్నట్లయితే అందరూ బైబిల్ ఓపెన్ చేసి ఈ యొక్క వచనాలను మీరు గమనించాల్సిందిగా మనవి. 1వ వచనం, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల
బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌచౌక్యముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఆ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు కింద దానిని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ తుమ్మకర్రలను ఆ ఉంగురములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కలు నుండవలెను. పలకలతో గుల్లగా దానిని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. చూడండి, ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే ఇత్తడి బలిపీఠమును గురించినటువంటి కొలతలు, పదార్థముల గురించి మనం చూస్తున్నామండి. అయితే ఈ యొక్క గుడారము ప్రాణంగంలో ఉన్నటువంటి ఆవరణంలో ఉన్నటువంటిది అన్నిటిలో ఆవరణంలో ఉన్నటువంటి అన్నిటికన్నా పెద్దది ఏంటంటే ఈ యొక్క బలిపీఠము పెద్దగా కనబడేది. ఆ బలిపీఠం అనేది అక్కడ నుంచి చూస్తే అయితే ఇది చెక్కతో తయారు చేయబడింది కదా. ఏ చెక్కను? తుమ్మ చెక్కతో, తుమ్మకర్రతో ఇది చేయబడింది. దీని పై భాగాన్ని దేనితో కప్పమన్నాడు? ఇత్తడితో కప్పమని చెప్పడం జరిగింది. అయితే దీని కొలతలు చూడండి, 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు. అనగా మనకు తెలుసు మూరెడు అంటే ఏంటండి? మూరెడు కదా. సో ఇన్ని 5 మూరలు మనం చూసినట్లయితే దీని ఫీట్ లెక్కన చూసినట్లయితే 7.5 ఫీట్లు అంట, 2.3 ఫీట్లు. సో ఇది మనము దీన్ని ఫీట్ల లెక్కలో మనం చూస్తుంటామండి. అయితే ఇంకొక విషయం చూడండి, ఇక్కడ బలిపీఠమునకు ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని మూలలు ఉన్నాయి? 4 మూలలు ఉన్నాయి కదా. 4 మూలలు ఉన్నాయి. 4 మూలల్లో కొమ్ములు కూడా ఉన్నాయంట. అది కూడా మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఈ కొమ్ములు అనేది మనం బైబిల్లో చూసినట్లయితే అవి ఆరాధనకు ఉపయోగించబడ్డాయి. కొమ్ములు అనేవి బైబిల్లో రాజులకు ఉపయోగించబడ్డాయి. అదేవిధంగా ఆరాధన గురించి కూడా ఇవి ఉపయోగపడ్డాయండి. ఈ కొమ్ములో ఆ యొక్క బైబిల్లో మనం చూసినట్లయితే ఇవి మనము లేవికాండం 8:15 వచనంలో కూడా మనము చూస్తుంటామండి. అయితే ఈ యొక్క బలులు సమర్పించడానికి కావలసినటువంటి వస్తువులు ఏమేమి అక్కడ ఉన్నవి? ఆ పళ్ళెములు కానీ, దాన్ని ఎత్తడానికి వస్తువులు కానీ, అవన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇత్తడి పరికరాలు కదా. ఇత్తడితో అవి చేయమని మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ బలిపీఠం చుట్టూ మళ్ళీ ఏంటంటే ఒకటి ఒక వలను బలిపీఠం చుట్టూ పెట్టడం మనం చూస్తుంటాం. ఈ బలిపీఠం కూడా మళ్ళీ ఎన్ని ఉంగరాలు ఉన్నాయండి కదా. ఈ బలిపీఠం చుట్టూ కూడా ఉంగరములు ఉండడం మనం చూస్తాం. మనం ఇదివరకు మనం చూసినట్లయితే వేటికి ఉంగరాలు ఉన్నాయి? 4 ఉంగరాలు ఇదివరకు మనం చూసాం. వేటికి చూసాం? మందసము చూసాము, సన్నిధి రొట్టెల బల్లకు చూసాము కదా, దీపవృక్షం కూడా చూసాము. వీటన్నిటికి కూడా 4 మూలలు ఈ యొక్క రింగులు ఉండడం, ఆ బంగారు ఉంగరాలు ఉండడం అనేది మనం చూస్తుంటాం. కానీ వీటికి ఇక్కడ ఇత్తడి కదా, బంగారం కాదు కానీ ఇత్తడితో చేయబడినటువంటి ఆ ఉంగరాలు ఉండడం మనం చూస్తుంటాం. వాటిలో మోతకర్రలు పెట్టాలి, అంటే మోసే కర్రలు వాటిలో పెట్టి అవి అలానే ఉండాలి. ఎందుకు ఈ మోతకర్రలు ఉన్నాయి మనం చూసాం. ఎందుకు? వాటిని పదే మోయడానికి, దాన్ని ముట్టుకోవడానికి లేదండి. దాన్ని కర్రలు ఉన్నాయి కాబట్టి ఆ కర్రలతోనే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మోయాలి. ఎందుకంటే గుడారం అనేది ఎప్పుడు ఒకే దగ్గర ప్రదేశంలో ఉండదు, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తుంది. ఆ మేఘం వాటి మీద ఆవరించి ఉన్నంత వరకు ఆ గుడారం అక్కడే ఉంటుంది. మళ్ళీ మేఘం వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఆ గుడారం అన్ని అన్ప్యాక్ చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ గుడారాన్ని వాళ్ళు వేస్తుంటారు కదా. ఇలా ఇశ్రాయేలు తమ ప్రయాణంలో వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మనం గడిచిన కొన్ని వారాలుగా మనం గమనిస్తూనే ఉన్నామండి. అయితే గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 8వ వచనంలో మనం చూస్తే ఏమనుందండి? 8వ వచనంలో ఏమన్నా క్లియర్గా పలకలతో గుల్లగా దాన్ని చేయవలను, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలను. ఈ మాట ఇదివరకే మనం చూసాం. మీకు గుర్తుందా? నేను చూపించినటువంటి రూపం చొప్పునే లేదా పోలిక చొప్పునే నమూనా చొప్పునే
దాన్ని చేయవలనని ఇదివరకు చాలాసార్లు మనం చూస్తుంటాం. 25వ అధ్యాయము 9వ వచనంలో చూస్తుంటాం, 25వ అధ్యాయము 40వ వచనంలో చూస్తుంటాం, తర్వాత 26వ అధ్యాయము 30వ వచనంలో చూస్తుంటాం. అంటే కొండ మీద నేను నీకు చూపించినటువంటి పోలిక చొప్పుననే నువ్వు చెయ్యాలి అనే విషయాన్ని దేవుడు తీవ్రంగా ఆజ్ఞాపించడం అనేది మనం చూస్తుంటామండి. చూడండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు అంటే మనము దేవుని ఏ విధంగా ఆరాధిస్తాము అనేటువంటి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడండి, చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకనే ఆరాధన అనేది మన ఇష్టానుసారంగా చేయొద్దండి. ఆరాధన అనేది మనుషుల ఆలోచన చొప్పున, మనుషుల పద్ధతుల చొప్పున మనకు అనువుగా ఉండేటట్టు ఆరాధన ఉండద్దు. దేవుని ఆలోచనల చొప్పున, దేవుని వాక్య ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం అనేది మన యొక్క ఆరాధన ఉండాలి. అందుకనే మనం పాటలు పాడినా, వాక్యం చెప్పినా, మనం సహవాసం చేసినా, మనం ఇతరులకు సహకరించినా, మనం దేవుని యొక్క సంఘానికి మనం సహకరించినా, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే. కాబట్టి ఇవేవి చేసినా కూడా మనం ఏం చేయాలండి? వాక్యానుసారంగా చేయాలి, దేవుని నామ మహిమ కోసం చేయాలండి. అంటే మన ఆరాధన వాక్యానుసారంగా ఉండాలి, దేవుని ప్రమాణాల చొప్పున ఉండాలి, దేవుని ఆజ్ఞల చొప్పున అనేది ఉండాలి అనే విషయాన్ని గురించి మనం గమనిస్తుంటామండి. అంటే ఆరాధన అంటే దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి ఈవెన్ మిల్లీమీటర్లు కూడా, సెంటీమీటర్లు, చిన్న 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 కొలతలతో కూడా ఆయన డీటెయిల్గా ప్రిస్క్రైబ్ చేయడం, డీటెయిల్గా ఆయన చెప్పడం అనేది మనం అక్కడ చూస్తుంటాం. అందుకనే మన జీవితమే ఆరాధనగా ఉండాలి. అంటే మన జీవితంలో అనుదిన ఆరాధన కూడా మరి చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. దేవుని విషయాల పట్ల మనం చాలా సీరియస్గా ఉండాలి, నార్మల్గా తీసుకోవద్దండి. మనము భోజనం చేసినా, పానము చేసినా సమస్తమును దేవుని యొక్క మహిమ కోసము చేయాలని. అంటే మనం పని చేసినా, మనం ఇతరులతో మాట్లాడినా, మనం ఏది చేసినా దేవుని యొక్క మహిమ కోసం చేయమని ఉంది. మన జీవితమే దేవునికి ఆరాధనగా ఉండాలి. కాబట్టి మనం శ్రద్ధ కలిగి ఉన్నామా, మనం జాగ్రత్తగా ఉన్నామా అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలండి. చూడండి, ఇది మనము ఇక్కడ మొదటి విషయంగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే దేవుడు పదే పదే మనము దేవుని ఏ విధంగా ఆరాధించాలనే విషయం గురించి ఆయన పదే పదే ఆయన క్లియర్గా చెబుతుండడం మనం గమనిస్తుంటాం. చూడండి, మరి ఒక విషయం, ఈ యొక్క బలిపీఠం గుడారం అనేది, ఈ యొక్క బలిపీఠం అనేది గుడారము ఎంట్రన్స్లోనే ఉండేది. దగ్గరగానే ఆ యొక్క ద్వారం గుండా వెళుతున్నప్పుడు వెంటనే మనకు మొదటిగా కనబడేది ఆ యొక్క బలిపీఠమే అని మనం చూస్తుంటామండి. అయితే ఈ యొక్క లేవికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఈ బలిపీఠం దగ్గర అర్పణలు అర్పించడం అనేది మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. బలిపీఠం అనేది ఇక్కడ ఈ యొక్క గుడారంలో చాలా ప్రాముఖ్యమైనది అది బలిపీఠం అనేది. ఎందుకంటే బలిపీఠం అనేది మనుషులకు దేవునికి మధ్యలో సంబంధాన్ని ఏర్పరిచేటువంటి స్థలం అండి. అది బలిపీఠం లేకుండా గుడారం లేదండి. బలిపీఠం అనేది గుడారానికి గుండె లాంటిది. గుడారంలోనికి ప్రవేశించాలంటే బలిపీఠం దగ్గర ముందు ఫస్ట్ బలిపీఠం దగ్గరికి వెళ్ళాల్సిందే. బలిపీఠం దగ్గరికి వెళ్ళకుండా గుడారంలోనికి వెళ్ళాలని ప్రయత్నిస్తే నువ్వు అక్కడే కాలిపోతావు. ఎందుకంటే మొదటిగా బలిపీఠం దగ్గర మన పాపముల కోసం ప్రాయశ్చిత్త బలిపీఠం దగ్గర జరగాలి, తర్వాత గుడారం లోపలికి వెళ్ళవచ్చు కదా, లోపలికి వెళ్ళడానికి మనకు ఉంటుందండి. లేవికాండము 6వ అధ్యాయము 12-13 వచనాల్లో చూస్తే ఈ విధంగా ఉంది. లేవికాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చూడండి, బలిపీఠం మీద నిత్యము కూడా అగ్ని మండుచునే ఉండాలండి. అది ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండడానికి యాజకులు శ్రద్ధ తీసుకోవాలి. అక్కడ ఉన్న యాజకులు ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా వాళ్ళు అక్కడ శ్రద్ధ తీసుకోవాలి. ఈ నిత్యము మండుచున్నటువంటి అగ్ని ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనుషుల యొక్క పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క బలిపీఠం మీద అగ్ని ఏ విధంగానైతే మండుతూ ఉందో, ఎప్పుడు మండుతున్నటువంటి ఆ అగ్ని దేవుడు మనల్ని క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తుంది. దేవా నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలంటే బలి జరగాలి, ప్రాయశ్చిత్తం జరగాలి,
కాబట్టి ప్రాయశ్చిత్తం జరగడానికి ఆ అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలి. అందుకని మనం ఇక్కడ బలిపీఠం ఎప్పుడు మండుతూనే ఉండడం మనం గమనిస్తుంటాం. లేవికాండము 1వ అధ్యాయం 1-4 వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఇప్పుడు ఏం జరుగుతుందంట బలిపీఠం దగ్గర? ఆ నిర్దోషమైనటువంటి పశువును తీసుకొని వచ్చిన తర్వాత ఆ పశువు మీద మన చేతులు ఉంచినప్పుడు మన పాపాలు ఆ యొక్క పశువు మీద ఆపాదించబడతాయి. కాబట్టి ఆ పశువు మీద ఆపాదించబడిన తర్వాత ఆ పశువు ఆ యొక్క బలిపీఠం ద్వారా బలి కావడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగేది. పిల్లలు గమనించండి, ఆ రోజుల్లో ఆ గొర్రె పిల్లలను అర్పించడం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగిందా అంటే లేదు, అది కేవలం సాదృశ్యంగా మాత్రమే ఉంది. అవన్నీ కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ గొర్రె మేకల యొక్క రక్తం ద్వారా ఎప్పుడు కూడా పాపం క్షమించబడలేదు గతంలో, భవిష్యత్తులో కూడా పడదు. ఎప్పుడు కూడా పాపం క్షమించబడదు గొర్రెల మేకల రక్తం ద్వారా. కానీ పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కూడా క్రీస్తు యొక్క ఉన్నతమైన బలికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడు ఆ యొక్క బలులను పాత నిబంధనలో ఆజ్ఞాపించాడు. ఎందుకు ఆజ్ఞాపించాడంటే, మీరు ఏ విధంగానైతే ఈరోజు గొర్రె మేకలను పశువులను మీరు వధిస్తున్నారో బలిగా, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల ఒకరోజు అర్పింపబడబోతున్నాడు. ఆయన సమస్త మానవాళి ఆదాము నుంచి ఇప్పటి నుంచి ఇంకా భవిష్యత్తులో రాబోయే ఇంకా తరతరాలందరికీ ఒకేసారి ఆయన నిర్దోషమైన గొర్రె పిల్ల మనందరి స్థానంలో మరణించడం ద్వారా ఒకేసారి ప్రాయశ్చిత్తం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏ విధంగానైతే మనుషుల యొక్క మన పాపాలు ఆ గొర్రె పిల్ల మీద ఆపాదించబడ్డాయో, సర్వ మానవాళి యొక్క పాపాలన్నీ కూడా నిర్దోషమైన గొర్రె పిల్ల అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆపాదించబడ్డాయి. ఏ విధంగానైతే ఈ యొక్క గొర్రె పిల్ల ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి ఆ గొర్రె పిల్ల బలి అయ్యిందో, అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాలన్నింటినీ తీసుకొని బలిపీఠం అనేటువంటి శిలువ మీద ఆయన బలి అయ్యాడు. ఆ శిలువ మీద బలి అయ్యడాన్ని బట్టి సమస్త మానవాళందరి పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది జరిగింది. ఈ బలిపీఠం అనేది శిలువకు దారితీస్తుంది. ఈ బలిపీఠం అనేది శిలువకు సాదృశ్యంగా ఉండడం మనం ఇక్కడ గమనిస్తుంటామండి. ఇది బలిపీఠం గురించినటువంటి విషయం. చూడండి, మన పాపాలు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆపాదింపబడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత మన మీద ఆపాదించబడ్డది. ప్రియులారా, మనము మార్కు సువార్తలో కానీ సువార్తల్లో మనం గమనించినట్లయితే, సువార్తలలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన కుష్ఠరోగులను ముట్టేవాడు. సాధారణంగా కుష్ఠరోగులను ముడితే ఏమవుద్ది? మనకు కుష్ఠరోగం వస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుష్ఠరోగులను ముట్టినప్పుడు ఏమైంది? ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆయన యొక్క పరిశుద్ధత అంటే ఆయనలో ఉన్న శక్తి ద్వారా వాళ్ళు స్వస్థపడ్డారు. ఆయనకు కుష్టి రాలేదండి. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత ద్వారా, ఆయనలో ఉన్న శక్తి ద్వారా వాళ్ళు స్వస్థపరచబడ్డారు. పిల్లరా, మనం కూడా దేవుడు మన పాపములు తన మీద వేసుకొని ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. అలానే ఆయన పాపి అని కాదు, కానీ పాపిగా చేయబడ్డాడు. పాపాలు ఆపాదించబడ్డాయి అంతే, కానీ ఆయన ఏ పాపం కూడా చేయలేదు. ఆయన నోట, ఆయన హృదయంలో ఏ కపటము లేదు. నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన మనందరి స్థానంలో ఆయన మరణించాడు అనేది మనం ఇక్కడ చూస్తుంటామండి. అంటే ఎందుకు ఇలా జరిగిందంటే, బలిపీఠము అనేది సిలువకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ బలిపీఠం అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క గుడారం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలంటే మొదటిగా ఏం జరగాలి? ప్రాయచిత్తం జరగాలి అనే దానికి మనం చూస్తుంటాం కదా. సో ఇక్కడ మనము ఈ యొక్క బలిపీఠం అనేది సెక్యూరిటీ చెకప్ లాంటిది. ఏంటంటే ఏదన్నా ప్యాలెస్లోకి వెళ్ళాలంటే ముందుగా సెక్యూరిటీ చెకప్ ఉంటుంది ముందుగా కదా. సో ఇప్పుడు
ఈ యొక్క బలిపీఠం అనేది సెక్యూరిటీ చెకప్. మేక్ ష్యూర్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. మొదటిగా ఫస్ట్ బలిపీఠం దగ్గర జరిగింది. నీకోసం గొర్రె లేదా మేక లేదా ఏదో ఒకటి అర్పించబడ్డది. తర్వాత నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి. అది సెక్యూరిటీ చెకప్. అలా ఈ యొక్క బలిపీఠం అనేది ఉండేదండి. అయితే మనం చూసినట్లయితే మరి ఎందుకు ఇలా మరి ఆ బలిపీఠం అనేది ఉంది అంటే, మనుషులైన వారు, ఈవెన్ ప్రధాన యాజకులు కూడా వాళ్ళ కొరకు కూడా మొదటిగా వాళ్ళు గొర్రె పిల్లను అర్పించాల్సిందే. వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. ఎందుకంటే ప్రియులారా, ఈ మనుషులమైన మనం ఎవ్వరం కూడా పరిశుద్ధులం కాదు. ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు కాదు. పాపముతో ఉన్నటువంటి మనిషి పరిశుద్ధుడైనటువంటి దేవుని సమీపించాలంటే, ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలంటే, ఆయన గుడారంలోనికి వెళ్ళాలంటే అది అసాధ్యం అండి. చాలా కష్టం. మనముగా వెళ్ళలేం. ఖచ్చితంగా మనకు మధ్యలో మీడియేటర్ కావాలి. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. ప్రియులారా, నిజముగా మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియులారా, మనుషులమైన పాపులం, మనందరం కూడా పాపులం. మనందరి పట్ల దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఆయన పరిశుద్ధమైన ఉగ్రత. నిజముగా మనమందరం కూడా ఆ దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రులం. దేవుడు పరిశుద్ధుడండి. ఆయన పాపాన్ని సహించడండి. పాపాన్ని ఎంకరేజ్ చేయడు, ఆయన ఎంటర్టైన్ చేయడు. తప్పకుండా పాపులమైన మనందరికీ శిక్ష పడాలి. అదే సత్యం, అదే సరి అయినది. కానీ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం పాపులమై ఉన్నామని, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉందని ఆ దేవాతి దేవుడే మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపాల పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన ఉగ్రత అనేటువంటి పాత్రని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా కల్వరి శిలువలో ఆయన తాగాడండి. దేవుని యొక్క ఉగ్రతని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి స్థానంలో ఆయన భరించాడండి. నిజంగా ఈ బలిపీఠము ఆ గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూడండి, మన పాపములు క్షమించబడాలంటే ఖచ్చితంగా రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా మన పేరు ప్రఖ్యాతుల ద్వారా కానీ, దాన ధర్మాల ద్వారా కానీ, మన కుటుంబ బ్యాక్గ్రౌండ్ ద్వారా కానీ, ఇంకా వేటి ద్వారా కూడా మన పాపాలు అనేవి క్షమించబడవండి. ఖచ్చితంగా రక్తము చేత మాత్రమే, ఈ యొక్క రక్తం చిందకుండా పాప క్షమాపణ కలగదు. అందుకనే మనం రక్తం చిందించాలి మన పాపాల కోసం. కానీ మన రక్తము పరిశుద్ధమైనది కాదు, పాపంతో కూడినది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని కల్వరి శిలువలో ఆయన మన కొరకు ఆయన అర్పించారు అనే విషయాన్ని మనం గమనిస్తుంటాం. చూడండి, ఈ బలిపీఠం అనేది మనకు చాలా విషయాలను జ్ఞాపకం చేస్తుందండి. ఈ బలిపీఠం అనేది పాపులమైన మనం పరిశుద్ధులైన దేవుణ్ణి మనముగా సమీపించడం. ప్రాయశ్చిత్తం జరగాలి. దేవుని యొక్క ఉగ్రత పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఖచ్చితంగా మనకు బలిపీఠం కావాలి అనే విషయం మనం గమనిస్తుంటాం. ఆ బలిపీఠము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ బలిపీఠం అనేటువంటి శిలువపై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించడం ద్వారా మనందరి పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. ఇది బలిపీఠం గురించి మనం చూస్తుంటాం. రెండవదిగా చూడండి, మందిరపు ఆవరణము. 9 నుంచి 19 వచనాలు మనం చూస్తామండి. 9 నుంచి 19 వచనాలు ఎవరైనా గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదవండి. మరియు మీ మందిరమునకు ఆవరణ ఏర్పరచబడింది. కుడివైపున లేదా దక్షిణ దిక్కున ఆవరణముగా 3 మూరల పొడవుగా పేరున సన్ననార యానికలు ఒక రకం ఉండవాలి. దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇచ్చాడు. ఆ స్తంభంలో వంకులను వాటి పిండ బద్దలను ఉండేవి. అంటే పొరుగులో ఉత్తర దిక్కున 3 మూరల పొడవు గల ఎవరికి ఉండవండి. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇచ్చాడు. ఆ స్తంభంలో వంకులను వాటి పిండ బద్దలను ఉండేవి. పడమటి దిక్కున ఆవరణ వెడల్పు కొరకు
ఏపటి మూలల యవనికులు ఉండేవాళ్ళు. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణకు వెడల్పు 7 మూలలు. ఒక ప్రక్కన 15 మూలలు యవనికులు ఉండేవాళ్ళు. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కన 15 మూలల యవనికులు ఉండేవాళ్ళు. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణకు ద్వారములకు నీల దుండ రక్తవర్ణము గల 20 మూలల చెరలు ఉండేవాళ్ళు. అది పేరిన సన్ననాలతో చిత్రాకారుని పరిధిగా ఉండేవాళ్ళు. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. ఆవరణం చుట్టూ ఉన్న స్తంభంగాన్ని వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణం కొన్ని 3 మూలలు, దాని వెడల్పు 20 మూలలు, దాని ఎత్తు 5 మూలలు. అవి పేరిన సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణలన్నీ మేకులన్నీ ఆవరణకు మేకులన్నీ ఇత్తడివై ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గుడారము చుట్టూ ఒక ఆవరణం అనేది దేవుడు ఏర్పరచమని చెప్పాడండి. ఈ ఆవరణముకు కొలతలు అన్ని కూడా చెప్పాడు. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం చూస్తుంటాం. దానికి మళ్ళీ తెరలు ఉంటాయి. సో మనం చూసినట్లయితే ఒక గుడారం అనుకుంటే ఆ గుడారము చుట్టూ ఇలా కంప్లీట్గా ఒక తెరలతో కూడినటువంటి ఒక ఉండేది ఆ ఆవరణం అనేది. సో ఆ ఆవరణం లోపల ఒక చిన్న మైదానం ఉండేది. ఒక చిన్న మైదానంలా కంప్లీట్గా లోపల ఇన్సైడ్గా లాగా ఒక మైదానం లాగా అలా కనబడుతూ ఉండేది. సో క్లియర్గా కూడా ఆయన ఆజ్ఞాపించాడు. ఈ యొక్క తెరలకు మళ్ళీ ఒకే ప్రవేశ ద్వారం అండి. అంటే చుట్టూ గుడారం ఇలా కాంపౌండ్ వాళ్ళగా ఇట్లా ఉంటుంది, కానీ దానికి చుట్టూ దానికి ఉన్నటువంటి ఒకే ఒక గేట్ ఉంటుంది కదా, ఒకే ఒక ప్రవేశ ద్వారం అనేది అక్కడ ఉంచమని చెప్పడం కూడా మనం ఇక్కడ చూస్తుంటామండి. చూడండి, ఈ యొక్క ఆవరణం అనేది ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ గుడారానికి ఉన్నటువంటి ఆవరణం అనేది అక్కడి నుంచే ప్రజలు లోపలికి వాళ్ళు వెళుతుండేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు, ఓ మనం ఆవరణంలోనికి లోపలికి వెళుతున్నామంటే ఆ లోపల ఉన్న స్థలం అంతా కూడా పరిశుద్ధ స్థలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బయట ఏం చేసినా అంటే బయట నువ్వు అజాగ్రత్తగా ఉన్నా అంటే అజాగ్రత్తతో నువ్వు ఎలా ఉన్నా కొంచెం వస్తావు కావచ్చు, కానీ ద మూమెంట్ చుట్టూ ఈ గుడారం లోపల ఉన్నదంతా కూడా అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి అవగాహన అక్కడ ప్రజలకి ఉండేదండి. చూడండి, ఈ యొక్క ద్వారం అనేది ఏ సైడ్ ఉందంట, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడు కదా, అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వారు మరలా తిరిగి రాకుండా ఏదైనా తోటకు తిరిగి రాకుండా ఏ దిక్కున ఆయన పెట్టాడు? ఆ యొక్క ఖడ్గజానులు కానీ లేకపోతే కేరుబులు కానీ ఎక్కడ పెట్టాడండి? తూర్పు కదా, తూర్పు వైపున అక్కడ వారికి వాళ్ళు మరలా తిరిగి రాకుండా అడ్డుగా అక్కడ పెట్టడం అనేది మనం చూస్తుంటామండి. అంటే కానీ మనం ఇక్కడ గుడారం వైపులో మనం చూస్తుంటే, నిజంగా గుడారంలో మనం చూసినట్లయితే ఆ గుడారము వైపు కూడా ఆ యొక్క ద్వారం అనేది ఏం తెలియజేస్తుందంటే, నిజముగా దేవుని యొక్క సన్నిధి సావాసం కోల్పోయినటువంటి మనుషులు, పాపంతో ఉన్నటువంటి మనుషులు మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ద్వారము ఆ వైపునకు పెట్టడం అనేది మనం చూస్తుంటామండి. అంటే పాపముతో ఉన్నటువంటి మనుషులు మరలా పాపాలు క్షమించబడి ప్రాయశ్చిత్తం జరిగి దేవునితో మరలా సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సావాసం చేయాలని ఆ ద్వారం అనేది స్పెసిఫిక్గా ఆ డైరెక్షన్కి పెట్టడం అనేది మనం చూస్తుంటామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పాపం అనేది దేవుని యొక్క సన్నిధి నుండి మనిషిని దూరం చేసింది, కానీ మందిరం అనేది, ఈ బలిపీఠం అనేది, ఈ గుడారం అనేది మరలా కోల్పోయినటువంటి సావాసాన్ని మరలా తిరిగి ఏర్పరచడానికి మరలా పిలుపునిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం. అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవేశ ద్వారం అనేది ఆ వైపున పెట్టడం అనేది యాదృచ్ఛికం కాదు, జస్ట్ నార్మల్గా ఏదో ఆ సైడ్ పెట్టండి అని చెప్పలేదండి. ఇట్స్ వెరీ ఇంటెన్షనల్. పాపముతో ఉన్నటువంటి మనుషులు మరలా తిరిగి ఆయన సన్నిధానంలోకి రావాలని దేవుడు పిలుపునిచ్చాడండి. చూడండి, మనము ఇంకా అద్భుతమైన విషయం గమనించినట్లయితే ఏదైనా తోట మనకు దేవాలయంగా మనం గమనిస్తుంటాం. ఏదైనా తోటలో యాజకులు ఎవరు? ఆదాము అవ్వలు. అందుకనే ఏదైనా తోటలో యాజకులుగా ఆదాము అవ్వలు ఉండేవాళ్ళు. అందుకనే వారికి ఇచ్చినటువంటి బాధ్యత కూడా కాచుటకు సేద్యపరచుటకు అనే ఒక రెస్పాన్సిబిలిటీని ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఇచ్చాడు. అదేవిధంగా కాచుటకు గార్డింగ్ అనేటువంటి పదం ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ యాజకులకు ఇచ్చాడు. సేమ్ అదే రెస్పాన్సిబిలిటీ
అవ్వలకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు యాజకులకు ఇవ్వడం జరిగింది. ఏదెను తోట అనేది ఒక దేవాలయం, అదేవిధంగా ఈ గుడారం అనేది ఒక దేవాలయం. దాంట్లో ఏదెను తోటలో ఆదామవ్వలు యాజకులు, ఈ గుడారంలో యాజకులు. వారు నిజంగా దేవుని పరిచయం చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిస్తుంటామండి. సో చూడండి, ప్రతి ఏదెను తోట నుంచి ఆయన యొక్క మందిరం అనేది, ఆయన యొక్క సన్నిధి అనేది ప్రతి చోట దేవుడు పెడుతూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే తన ప్రజలు తనతో సహవాసం చేయాలి, తన ప్రజలతో ఆయన సహవాసం చేయాలని దేవుని యొక్క ఆశ అంతటా ఉంది. ఈ గుడారంలోనే ఉంది, అదేవిధంగా సొలొమోను యొక్క దేవాలయంలోను, అన్నిట్లలో ఇవన్నీ కూడా దేన్ని తెలియజేస్తున్నాయంటే దేవుడు తన ప్రజలతో సహవాసం చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంటాయండి. చూడండి, ఈ యొక్క మరి ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే, ఈ యొక్క గుడారం అనేటువంటి విషయం, ఒక మందిరం అనేటువంటి విషయము, మరలా ఒక మందిరాన్ని, నూతన మందిరాన్ని మనం చూడబోతున్నామండి భవిష్యత్తులో. ఆ నూతన మందిరం ఫిజికల్గా భౌతికమైన మందిరం కాదండి. ఈ యొక్క మందిరం అనేది నూతన సృష్టి, నూతన ఆకాశము, నూతన భూమి మనం అక్కడ చూడబోతున్నాం. చూడండి, మొదటి రాజులు 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, మొదటి రాజులు 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు చూస్తుంటామండి. అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు చూస్తుంటాం. ఏం చూస్తుంటామంటే, గర్భాలయము లోపల 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగింపవలెను. అజ్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించవాలి. ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తండి? 20 కదా, 20 మూరలు. అన్నిటి కూడా 3 అంటే ఎత్తు, పొడవు, వెడల్పు అన్ని కూడా సమానంగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటామండి. ఇది ఎక్కడ మరలా మనం చూస్తుంటాం? అన్ని సమానం, కొలతలన్నీ సమానంతో కూడినటువంటి పరిశుద్ధ స్థలం ఎక్కడ చూస్తుంటాం అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కొలుసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానంగా ఉన్నది. చూడండి, ఎంత అద్భుతమైన విషయం చూడండి. గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలతలు ఎక్కడ ఉన్నాయంటే నూతన సృష్టిలో ఉన్నాయి. ఒక నూతన పట్టణము అనే దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఆ పట్టణం నూతన యెరూషలేము అంటే నూతన సృష్టి. నూతన సృష్టిని దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పిల్లరా, అతి పరిశుద్ధ స్థలానికి పాత నిబంధనలో ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అది అసాధ్యం అండి. అతి పరిశుద్ధ స్థలం అనేది దేవుడు నివసించేటువంటి స్థలం. ఆయన కేరుబుల మీద ఆయన యొక్క సన్నిధి ఉన్నటువంటి స్థలం అది. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, అది అసాధ్యం, కష్టం. పాపంతో ఉన్న మనిషి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ గమనించండి, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడండి. నిజంగా ఇది ఎంత అద్భుతమైన సత్యం. దేవుడు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం అంటే ఈ యొక్క నూతన సృష్టిని ఆయన అతి పరిశుద్ధ స్థలంగా చేయబోతున్నాడు. ఈ యొక్క నూతన సృష్టి, ఈ సృష్టి అంతా ఒకరోజు లయమైపోతుంది. ఈ ఆకాశము, ఈ భూమి ఇవన్నీ కూడా లయం కాబోతున్నాయి. దేవుడు మరలా దీనిని నూతన పరచబోతున్నాడు. అది నూతన సృష్టిగా ఉండబోతుంది. ఆ నూతన సృష్టి ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు తన ప్రజలతో ఉండేటువంటి స్థలం. ప్రియులారా, మనల్ని యాజకులుగా ఆయన చేశాడు, యాజక సమూహంగా ఆయన చేశాడు. మనం ఇప్పుడు చాలా ధైర్యంతో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళవచ్చు. చాలా గంభీరమైన సత్యాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22 నుంచి 23లో మనం 23వ వచనంలో చూస్తే, 21 3వ వచనం చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం ఏంటి? ఇప్పుడు పాత నిబంధనలో గుడారము, ప్రత్యక్ష అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఏంటనంటే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది కదా. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనతో సహవాసం చేస్తాడు, ఆయన మనకు తోడే ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తుంటామండి.
నిజంగా నూతన సృష్టి అనేది అతి పరిశుద్ధ స్థలంగా ఆయన చేశాడు. ప్రకటన గ్రంథం 21:22 నుంచి 27 వచనంలో మనం చూస్తే ఒక అద్భుతమైన సత్యం ఉంటుందండి. ఆ యొక్క దాంట్లో మనం చూసినట్లయితే, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూడండి, ఆ నూతన ఆకాశం, నూతన యెరూషలేములో ఏ దేవాలయంలో మనం కనబడదు. ఎందుకంటే ఆ గొర్రె పిల్లయే దేవాలయమై ఉన్నాడు. ఆయనే దేవాలయమై ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. ఎందుకనంటే ఆయననే వెలుగై ఉన్నాడు. గొర్రె పిల్లయే దానికి దీపము అనే విషయాన్ని మనం కూడా చూస్తుంటామండి. నిజముగా ఆ యొక్క పట్టణము, ఆ దేవాలయము ఏంటనంటే నూతన యెరూషలేము, పరలోక రాజ్యము, నూతన ఆకాశం, నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశము అని మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి 3 నుంచి 5 వచనంలో చూస్తే, ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొస్సల్ల యందుండును. రాత్రి ఈకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజము చేదురు. హల్లెలూయా. నిజముగా దేవుడు ఎంత గొప్ప మహిమను ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, మనకు శాపగ్రస్తం లేనిది ఏది కూడా అక్కడ ఉండదట. దేవుని యొక్క గొర్రెపిల్ల సింహాసనం ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన పరిపాలిస్తుంటాడు. ఆయన ముఖ దర్శనము మనం చేస్తూ ఉంటామంట. ఆయన ముఖ దర్శనం చేస్తుంటాడ. ఆయన యొక్క కాంతి మన మీద ప్రకాశింపబడుతుందంట. ఆయన మహిమ కాంతి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుడు మనకు అనుగ్రహించాడండి. నిజంగా ఈ యొక్క గొప్ప నిరీక్షణ కేవలం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఉందండి. గొర్రె పిల్ల యొక్క రక్తంలో పాపములు కడుక్కున్న వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉందండి. వారు ఒక రోజు నూతన ఆకాశంలో, నూతన భూమిలో, నూతన సృష్టిలో వాళ్ళు ఉండబోతున్నారు. అక్కడ ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవండి. ఈ లోకంలో చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. ఇక్కడ సమస్యలు లేని ఎవరు లేరు కదా. చాలా సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఇంట్లో పిల్లలతో సమస్య ఉంటుంది, భార్య భర్తలతో సమస్యలు ఉంటాయి. చాలా సమస్యలు అనేది ఈ లోకంలో, చాలా సమస్యలు, రోగాలు అన్నీ ఉంటాయి. కానీ ప్రియులారా, ఆ నూతన సృష్టిలో ఏ బాధ ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ దుఃఖం ఉండదండి. క్రీస్తు యొక్క ముఖ దర్శనము చేస్తూ, ఆయన చూస్తూ మహిమలో ఆయనతో పాటు మనం యుగయుగాలు, శాశ్వత కాలం ఆయనతో పాటు మనం ఉండబోతున్నామండి. నిజముగా ఈ క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులండి. గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ పాపములు కడుక్కున్న వారు ధన్యులు. వారు క్రీస్తు యొక్క ముఖ దర్శనం వాళ్ళు కలిగి ఉంటారు. కానీ ఇంకా క్రీస్తు యొక్క రక్తంలో తమ పాపములు కడుక్కొని వారికి ఇంకా శ్రమ, అయ్యో వారికి ఇంకా శ్రమనే ఉంది. వాళ్ళు ఒకవేళ చనిపోతే, క్రీస్తు తొందరగా వస్తే వారు నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైనటువంటి పరిస్థితి ఉందండి. దయచేసి ప్రియులారా, మనలో ఇంకా ఎవరైనా మీ పాపాలు మీరు ఒప్పుకోకుండా, మీ పాపములను గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడుక్కోకుండా ఎవరైతే ఉంటారో గమనించండి ప్రియులారా, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ బలిపీఠం అనేటువంటి శిలువ మీద ఆయన మన కోసం మరణించాడు. నా పాపాల కోసం ఆయన మరణించాడండి. నిజంగా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మీరు పాపాలను గ్రహిస్తారో, ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. మీ పాపాలను తన రక్తంతో కడిగి వేస్తాడు. పిల్లరా, తన పిల్లలుగా మేము చేసుకొని ఆయనతో పాటు యుగయుగాలు ఉండేటువంటి గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దయచేసి ప్రియులారా, మనలో ఇంకా ఎవరైనా మీ పాపములు ఒప్పుకొని వారు ఉంటే దయచేసి ఈరోజు ఒప్పుకోనండి. ఈరోజు ఒప్పుకొని మరి పశ్చాత్తాపం వేడుకోండి. దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేయండి. దేవా, నేను పాపిని,
నా పాపాలు నేను కప్పుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి గొప్ప కృప నీకు ఉండాలంటే ఈరోజే నీవు నీ పాపాలను ఒప్పుకోవాలి. కాబట్టి 2 నిమిషాలు మౌనంగా ఉండి మనమందరం కూడా మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయా? నా పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. క్షమాపణ వేడుకుందాం. రక్షింపబడ్డవారు ఎవరైతే నిశ్చయిత కలిగి ఉన్నారో వారు ధన్యులండి. వారు చనిపోయినా క్రీస్తుతో పాటు యుగయుగాలు ఉంటారు. కానీ ఇంకను కూడా ఇలాంటి నిరీక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో దయచేసి వారికి శ్రమ. దయచేసి మీ పాపాలు ఈరోజు మీరు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, దేవుని యొక్క సహాయాన్ని వేడుకోండి. ప్రియులారా, మన పాపాలు మనం ఒప్పుకుందామండి. ఆ దేవుని యొక్క పాదాల చెంతకు వద్దాం. దేవా నన్ను క్షమించుము అనే ప్రార్థన చేద్దాం. ఆ బలిపీఠం అనేది నిజంగా మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి అనేటువంటి గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తుంది. మరి నిజంగా మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందా? మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం.